ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు రోజురోజుకి మరింత వేడెక్కుతున్నాయి. ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జైహో బీసీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలో టీడీపీ జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది. బీసీ డిక్లరేషన్ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్, బాలయ్య సహా 2 పార్టీల బీసీ నేతలు హాజరు కానున్నారు. అంటే ఈరోజు మంగళగిరిలో టీడీపీ జైహో బీసీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా పాల్గొంటారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు ఈ సభ ద్వారా. టీడీపీ జనసేనకు సంబంధించి అలాగే సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే బాలయ్య కూడా ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 3:30 సభ ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిలక్ అందిస్తారు. తిలక్. మధు, తెలుగుదేశం జనసేన కూటమి ఈ రోజు మంగళగిరిలోని కాజా టోల్ గేట్ వద్ద ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను జైహో బీసీ పేరుతోటి నిర్వహించనున్నారు. అయితే ప్రధానంగా బీసీలకు జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ అంశాల్లో ప్రాధాన్యత ఇస్తుంది, వారికి ఏ అంశాల్లో వారికి లబ్ధి చేకూరేలాగా రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో బీసీలను ఏ విధంగా పైకి తీసుకురావాలి అనే అంశంపై ప్రధానంగా ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా వారికి వివరించనున్నారు. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీల సాధికారత కోసం ఏ అంశాలు పొందుపరచాలి అనే బీసీ డిక్లరేషన్ లో ఏ అంశాలు పొందుపరచాలి అనే అంశంపై నిన్న సుదీర్ఘమైన కసరత్తు చేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్ సంబంధించి తెలుగుదేశం జనసేన 19 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఏ అంశాలను ఈ బీసీ డిక్లరేషన్ బీసీలకు లబ్ధి చేకూరే విధంగా బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి అంటే వారికి ఏ విధంగా ముందుకు తీసుకురావాలి అనే అంశంపై కూడా ముందు 2 పార్టీలు పెద్ద ఎత్తున కసరత్తు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు బీసీ డిక్లరేషన్ ను వారు ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, బీసీలకు మరింత లబ్ధి చేకూరేలాగా. అయితే తెలుగుదేశం పార్టీ గతం నుంచి కూడా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకు పెద్దపీట వేస్తోంది అని మనం చెప్పుకోవాలి. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్నారు. అయితే బీసీలను ఆదరించిన పార్టీ, బీసీలను ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ సభకు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున బీసీ సోదరులు హాజరవుతారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న తెలుగుదేశం జనసేన నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా మంగళగిరి నియోజకవర్గంలోని కాజా ప్రాంతానికి హెలికాప్టర్ లో చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది. మధు. రైట్, థ్యాంక్ యూ తిలక్.